హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సద్గురువు ఎప్పుడూ కూడా మన నుంచి ఒకే ఒక విషయాన్ని కోరుకుంటాడు. ఆ విషయమే ప్రేమ. కేవలం సద్గురువు దాన్ని మాత్రమే ఆశిస్తారు, ఆ ప్రేమను మాత్రమే ఆశిస్తారు, ఇంకా దేన్ని కూడా ఆశించరు. ఎందుకని? కలియుగంలో మానవుడిలో కేవలము రాక్షస గుణాలు మాత్రమే అవి లేస్తూ ఉంటాయి, రాక్షస గుణాలు మాత్రమే వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ రాక్షస గుణాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్మూలించడానికి కేవలం సద్గురువు మనలో ప్రేమను ఉద్భవింపజేస్తాడు. ఆ ప్రేమ చేతనే నువ్వు ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని సద్గురువు మనకు బోధిస్తాడు. సద్గురువుకు సద్భక్తుడికి మధ్య ఉండేటువంటి ఈ ప్రేమ బంధము ఎలా ఉంటుందంటే, ప్రేమికుడు ప్రేమికురాలు మధ్యలో ఉన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి అనుబంధం మనకు బాబాకు సద్భక్తుడికి మధ్యలో కనిపిస్తుంది. ఒక్క గడి అయినా సరే ప్రేమికుడు తన ప్రేయసి యొక్క తలంపు లేకుండా ఏ విధంగా ఉండలేడో ఆ విధంగా సద్భక్తుడు సద్గురువు యొక్క స్మరణ ధ్యాస లేకుండా ఉండలేనటువంటి స్థితికి రావాలి. ఆ స్థితియే అసలైనటువంటి భక్తి. భక్తి అనేటువంటి దాన్ని చాలా రకాలుగా నిర్వచిస్తారు. ఆరాధిస్తే భక్తి, లేకపోతే కేవలం ఒక నైవేద్యము, ఒక వ్రతము, ఒక పూజ, దీనిని మనము భక్తిగా మనం భావిస్తాం. అది భక్తి కాదు, అది కేవలం మనం భగవంతునికి చేసేటువంటి ఉపచారం మాత్రమే. భగవంతుడికి మనకు మధ్యలో ఉండాల్సినటువంటిది ఒక భక్తి భావన మాత్రమే అసలైనటువంటి ఆరాధన, అసలైనటువంటి భక్తి. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాబా పట్ల మనకు పరస్పరమైనటువంటి ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ద్వారా ఎవరికి ప్రయోజనం? బాబాకేం ప్రయోజనం లేదు. మళ్ళా పరస్పరమైనటువంటి ప్రేమ పెరగడం ద్వారా
ఎవరికి ప్రయోజనం అంటే మనకే ప్రయోజనం. మనము బాబాను ప్రేమించేటువంటి ఈ మనస్సుతోటి మనం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదే ప్రేమ భావనతో మనం చూడగలుగుతాం. ఈరోజు కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ వచ్చేటువంటి విద్వేషాలు కానీ మనస్పర్ధలు కానీ దేనివల్ల వస్తాయి? అసూయ ద్వేషాల వల్లనే వస్తాయి కదా. సద్గురువు పట్ల ప్రేమ భావాన్ని పెంచుకున్న తర్వాత ఈ అసూయ ద్వేషాలన్నీ కూడా తొలగిపోయి పరస్పరమైనటువంటి ఎవరినైనా సరే మనం ప్రేమించగలిగేటువంటి స్థితికి మనం వెళ్తాం. ప్రేమతో ఆప్యాయతతో అందరినీ ఆదరించేటువంటి స్థితి మనకు వస్తుంది. ఇందుకోసం బాబాకు మనకు మధ్య పరస్పరమైనటువంటి ప్రేమ బంధం ఉండాలి. ఆ ప్రేమ బంధం ఉన్నప్పుడే మనకు బాబా పట్ల మరింత విశ్వాసం కలుగుతుంది, మరింత భక్తి కలుగుతుంది. అసలైనటువంటి భక్తికి ప్రాతిపదిక పరస్పరమైనటువంటి ప్రేమ భావన, బాబాకు మనకు మధ్య ఉన్నటువంటి ప్రేమ భావన. అదేవిధంగా బాబా మనం చేసేటువంటి చిన్న చిన్న ఉపచారాలకే, మనం చూపెట్టేటువంటి కాస్తంత ప్రేమకే ఆయన ఉప్పొంగిపోతాడు. రేపు సోమవారం రోజు మనకు హోలీ పౌర్ణమి వస్తుంది. హోలీ పౌర్ణమి అనగానే సాధారణంగా మీ అందరికీ కూడా అంటే బాబాను కేవలం గురువారం వచ్చి నమస్కారం పెట్టిపోయేటువంటి వాళ్ళందరికీ హోలీ పండుగ ఏంటంటే ఒక రంగుల పండుగ. అందరూ ఇళ్ళ ముందు రంగులు చల్లుకుంటారు, ఒంటి నిండా రంగులు పూసుకుంటారు. ఇది మాత్రమే మనకు తెలిసినటువంటి పండుగ. కానీ బాబా మార్గంలో హోలీ పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఈరోజు మనం హారతి ఇచ్చుకున్నామే సచ్చరితకు. ఈరోజు బాబా అంటే ఎవరు అని చెప్పి తెలుసుకున్నామే. బాబా సచ్చరిత పట్ల కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకపోయినా ఏ చిన్నపిల్లవాడిని అడిగినా, లేకపోతే కేవలం ఒక మొక్కు కోసమో, ఒక నమస్కారం కోసమో, కోరిక కోసమో గుడికి వచ్చేటువంటి అమ్మని అడిగినా బాబా గురించి చెప్పమంటే ఫస్ట్ ఏం చెప్తుంది? బాబా నీటితో దీపాలు వెలిగించారట, బాబా సలసల మసిలేటువంటి కుండలో చేయబెట్టి తిప్పారట, బాబా ఊది ఇస్తే అందరికీ నయమవుతుందట, బాబాకు అన్నదానం చేస్తే పుణ్యం కలుగుతుందట. ఇది కదా ప్రాథమికమైనటువంటి జ్ఞానం మనకు. ఇటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి మనిషిగా నీ కర్తవ్యం ఏమిటి, సద్గురువును ఆశ్రయించడం వల్ల నువ్వు ఏ ప్రయోజనాన్ని నువ్వు పొందాలి అనేటువంటి అత్యున్నతమైనటువంటి విషయాలను తెలియజేసేటువంటి సచ్చరితను రాసినటువంటి శ్రీ హేమాడ్ పంత్ ఇంటికి హోలీ పౌర్ణమి రోజు బాబా భోజనానికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు? నడుచుకుంటూ వెళ్ళాడా? షిరిడీ ఎక్కడా? ముంబైలో ఉన్నటువంటి బాంద్రా ఎక్కడా? మసీదులో మాయమై హేమాడ్ పంత్ ఇంట్లో తేలాడా బాబా? కాదు కదా. హేమాడ్ పంతు నిద్రిస్తుండగా హోలీ తెల్లవారుజామున ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఒక యువ సాధువు రేపు నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నానంటాడు. హేమాడ్ పంత్కు ఆ కళ చెదిరిన తర్వాత ఇక నిద్ర పట్టదు. వేకువజామునే 4 గంటలకు మెలకువ వస్తే ఎప్పుడు ఉదయం అవుతుందా, సూర్యోదయం ఎప్పుడవుతుందా, మధ్యాహ్నం భోజనం సమయం ఎప్పుడవుతుందా, ఈరోజు నా ఇంటికి బాబా భోజనానికి వస్తా అన్నాడు. స్వప్నంలో వచ్చింది బాబా కాదే, ఎవరో ఒక యువ సాధువు స్వప్నంలో కనిపించాడు. కానీ ఎందుకు హేమాడ్ పంతుకు అంత కృతనిశ్చయం బాబానే వస్తారని చెప్పి? బాబా పట్ల తనకున్నటువంటి విశ్వాసం. తను ఏమనుకున్నాడు? మొదట హోలీ రోజు మధ్యాహ్నం మేము భోజనం చేసేటువంటి సమయానికి ఎవరు వచ్చినా సరే అది బాబా స్వరూపమే అనుకున్నాడు అని భావించి భార్యకు చెప్తాడు, కొంచెం ఒక మనిషికి ఎక్కువగా ఉండు ఈరోజు అని అంటాడు. భార్య అంటుంది, ఎందుకు హోలీ రోజు ఎవరు వస్తారు, అతిథులు ఎవరు రారు కదా, ఎవరింట్లో వాళ్ళే పండగ చేసుకుంటారు, హోలీ రోజు అసలు ఇల్లు కదలరు అంటే, లేదులే ఎవరో ఒకరు వస్తారు, దాందే ముందే ఒకరికి అన్నం ఎక్కువ పెట్టు అని అంటాడు. అలా మధ్యాహ్నం 12 అవుతుంది, భోజనాలన్నీ కూడా సిద్ధమవుతాయి, అందరూ కూడా కూర్చొని ఉంటారు, నెయ్యి వడ్డన కూడా అయిపోతుంది. అయిపోయి ఇంకా వారి యొక్క పళ్ళాల్లో చేతులు పెట్టి కలుపుకోవడమే తడవాయి. అందుకు ఒక్క 30 నిమిషాల ముందు వారి యొక్క ఇంటి మెట్ల శబ్దం వస్తూ ఉంటుంది. ఆ మెట్ల శబ్దం రాగానే హేమాడ్ పంత్ అంటాడు, ఒక్క క్షణం ఆగండి అని చెప్పి అందరినీ, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు, భార్య అందరూ కూర్చొని ఉంటారు భోజనాలకు.
భోజనాలకు కూర్చోవడంతో పాటు బాబాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనం, బాబాకు అని చెప్పలే హేమాడ్ పంతు, ఇంట్లో వాళ్ళు ఏవైనా సరే మళ్ళీ బాబాను చులకన చేస్తారేమో, బాబా ఎక్కడ వస్తాడయ్యా, షిరిడీలో హోలీ రోజు ముష్టాన్న భోజనాలు ఉండగా ఇక్కడికి ఎందుకు వస్తారని చెప్పి బాబాను లోకువ చేస్తారేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా. అంటే హేమాడ్ పంత్ యొక్క మనస్సు చూడండి, తను నమ్మినటువంటి బాబాను ఇంట్లో వాళ్ళు కూడా లోకువ చేయకూడదు, పరిహాసం ఆడకూడదు బాబా గురించి, అంత విజ్ఞత అని చెప్పి ఎవరో ఒకరు వస్తారులే ఒక ఆసనం వేయండి అని చెప్పి ఆసనం వేయించి ఆసనం పైన వీరు ఏవేవి పదార్థాలు అయితే వడ్డించుకుంటారో ఆ పదార్థాలన్నీ వడ్డించి పెడతారు. ఒక ఇద్దరు ముస్లిం యువకులు ఒక పార్సిల్ని తీసుకొని అన్నా సాహెబ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంటారు. వెళ్ళి డోర్ తీయగానే ఒక పార్సల్ చేతిలో పెట్టి, ఇప్పుడు మీరు భోజనానికి కూర్చున్నట్టున్నారు, అయ్యో మమ్మల్ని క్షమించండి, మళ్ళీ మీరు ఇంట్లో భద్రంగా పెట్టుకోండి ఈ వస్తువును, మళ్ళీ దీని సంగతి సంబంధించి తర్వాత చెప్తామని చెప్పి హడావుడిగా వెళ్ళిపోతారు. హేమాడ్ పంతు ఆ పార్సల్ని విప్పగానే అందులో బాబా చిత్రపటం ఉంటుంది. హేమాడ్ పంతు హృదయంలో నుంచి ఆనంద బాష్పాలు ఎగిసి పడుతూ కన్నీటి ధారగా కారుతూ ఉంటాయి. బాబా, ఎవరో వస్తారనుకున్నాను, సాక్షాత్తు నువ్వే వచ్చావా? సాక్షాత్తు బాబా కాదే వచ్చింది, ఫోటోనే కదా. కానీ హేమాడ్ పంతు సచ్చరితలో 1కి 100 సార్లు చెప్తాడు, బాబాకు, బాబా చిత్రపటానికి, బాబా విగ్రహానికి ఏమాత్రము కూడా తేడా లేదు, వారు అందులోనే ఉంటారు, వారు సజీవంగా చిత్రపటంలో ఉంటారు, శరీరంతో ఉంటారు, విగ్రహంతో ఉంటారు, అంతటా ఉంటారు అనేటువంటి దాన్ని హేమాడ్ పంత్ ఎప్పుడూ చెప్తారన్నమాట. అది బాగా మనసులో నాటుకున్నాడు. అందుకనే బాబా చిత్రపటం ఇంటికి వచ్చినా సరే ఆ సమయానికి సాక్షాత్తు బాబానే వచ్చాడనేటువంటి భావంతో బాబాకు కొసిరి వడ్డించి ఆ ఇస్తరాకులో పదార్థాలన్నీ పెడతారు. అంత ప్రేమ బాబా పట్ల. మరి ఇంత మహోన్నతమైనటువంటి ఘట్టం ఎంత గొప్పది కదా. హోలీ రోజు బాబాకు మనం కూడా భోజనం పెట్టడం అనేటువంటిది. రోజు ఇప్పుడు భోజనం పెడతాం బాబాకు కూడా, మధ్యాహ్న హారతికి, సాయంత్రం హారతికి, గుగ్గిళ్ళు రకరకాల పెడుతూ ఉంటాం. కానీ హేమాడ్ పంత్ ఇంటికి ఎంత ప్రేమతో బాబా వచ్చారు, ఎంత ఆప్యాయతతో హేమాడ్ పంత్ ఆతిథ్యం ఇచ్చారు. అలాగే మన ఇళ్లల్లో కూడా జరగాలనేటువంటి ఒక సంకల్పము నాకు 2017లో కలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 5, 6, 7 సంవత్సరాలుగా చాలామంది సాయి గురుకులం ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మాకు కొన్ని వందల మంది కాంచెలు ఈరోజు కొన్ని వేల మందికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో బాబాకు ప్రత్యేకంగా భోజనం పెట్టుకుంటారు. అంతేకాదు మన వరాల సాయి మందిరంలో హోలీ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా బాబాకు నివేదనను చేస్తాం. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాబాకు పెట్టినటువంటి ఆ భోజనంలో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భోజన ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చేతుల్లో బాబాకు ఆ రోజు నివేదించినటువంటి భోజనం తినేటువంటి అదృష్టం హోలీ పండుగ రోజు ఇక్కడ ఈ వరాల సాయి మందిరంలో జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. నాలాగనే మీలాగనే ఎంతోమంది 40వ అధ్యాయంలో సచ్చరితలో హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వచ్చేటువంటి ఆ లీలను చదువుతాం. కానీ మనము కూడా పిలిస్తే మన ఇంటికి బాబా వస్తారనేటువంటి ఆ స్పృహ కలిగినప్పుడే మనకు సచ్చరితలో ఉన్నటువంటి భావం బోధపడుతుంది, లేకపోతే అది బోధపడదు. ఎంతసేపు మనం కూడా చాలామందిని ఇంట్లో కొడుకు పెళ్ళికో, ఇంట్లో గృహప్రవేశానికో, ఇంకోటో చాలామంది పత్రిక తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపోతారు. పెళ్లి పత్రికలు ఇచ్చిపోయి, బాబా నా కొడుకు పెళ్ళి బాగా చేయి, ఎటువంటి ఆటంకం లేకుండా చేయి, పెళ్ళి ఘనంగా జరగాలి, ఏ మాట రాకూడదు అని అడుగుతాం మనం. ఇది కామన్ కదా మనం అడిగేది. ఎవరైనా బాబా నువ్వు కూడా నా బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్ళికో వచ్చి మా వధూవరులను ఆశీర్వదించి బాబా అని చెప్పి అడుగుతామా? ఎందుకు రాదు ఆ మాట, ఎందుకు రాదు ఆ పరిణితి? బాబా రానన్నాడా? రాకుండా ఉంటాడా బాబా? ఖచ్చితంగా వస్తాడు బాబా. మనము ఆర్తితో పిలవాలే కానీ ఏదో ఒక రూపంలో బాబా వస్తాడు. బీవీ దేవ్ మమలద్దారు దహనులో తన తల్లి దాదాపు 100కు పైగా నోములను వస్తుంది. ఆ నోములన్నీ అయిపోయిన తర్వాత ఉద్యాపన చేయాలనుకుంటుంది. ఉద్యాపన మామూలుగా కాదు, దాదాపు ఒక 100-200 మంది బ్రాహ్మణులను పిలవాలి, ఊరంతా పిలవాలి, అంత ఘనంగా చేయాలని చెప్పి కొడుకుకు చెప్తుంది. చెప్పగానే రాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో బీవీ దేవుకు ఆలోచన వస్తుంది.
మా అమ్మ 100 మంది బ్రాహ్మణులను విలువమంది, ఊరంతా విలువమంది, దాదాపు 500-1000 మంది దాకా అవుతారు. ఇంతమంది వచ్చినా నాకు తృప్తి కలగదు. ఎవరొస్తే నాకు తృప్తి కలుగుతుంది? బాబా వస్తే తృప్తి కలుగుతుంది. వెంటనే లెటర్ రాస్తాడు షిరిడీకి, శ్యామాకు జోకు రాస్తాడు. వెంటనే లేక రాసి, బాబా గారికి ఇది మీరు చదివి వినిపించండి, మా అమ్మ నోములు నోచింది, దానికి ఉద్యాపన వ్రతం ఉంది, కాబట్టి బాబా వస్తే మా ఇల్లు పావనమవుతుంది, ధన్యమవుతుంది అని అంటాడు. బాబా దగ్గరికి వెళ్ళి జోగ్ లేఖ చదువుతాడు. చదివిన తర్వాత బాబా అంటాడు, జోగ్ దేవుకు జవాబు రాయి, నువ్వు నేను మనొకరు మొత్తం 3 వస్తామని చెప్పు అని అంటాడు. అలా అని చెప్పి నా కోసం రైలు టికెట్ కానీ, విమానం కానీ, గుర్రబండి కానీ, టాంగా కానీ ఏది అవసరం లేదని చెప్పు, నేను ఏదో రకంగా వాడింటికి ఉద్యాపన సమయానికి నేను వస్తానని చెప్పు అని అంటాను. చెప్పాడు కదా. ఇది ఎప్పుడు లేఖ రాశాడు? లేఖ రాయక ముందు ఒక 4 రోజుల ముందు ఒక సంఘటన జరుగుతుంది. ఒక గోరక్షకు సంబంధించినటువంటి ఒక సాధువు దహనులో రైల్వే స్టేషన్లో దిగుతాడు. దిగి స్టేషన్ మాస్టర్ని అడుగుతాడు, అయ్యా నేను ఇట్లా గోరక్షకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవకుని, గోరక్షణకు సంబంధించినటువంటి చందాలు వసూలు చేస్తుంటాను, కాస్త ఈ ఊరిలో కూడా నేను చందాలు వసూలు చేయదలుచుకున్నానంటే, అది వాళ్ళిద్దరు మాట్లాడుతుండగా గుర్రం చప్పుడు వస్తుంది. అరే రే, ఇప్పుడే మన మమలద్దారు, ఈ ఊరు మమలద్దారు వస్తున్నాడు, ఆయన అయితే బాగా చందాలు వసూలు చేసి ఇస్తాను నీకనంటే, అప్పుడే బీవీదేవు దిగి రైల్వే స్టేషన్లోకి వస్తే ఆ సాధువును పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాత బీవీదేవ్ అంటాడు, ఆల్రెడీ ఈ ఊరిలో ఒక దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి చందాల పట్టి ఆల్రెడీ నడుస్తుంది, కాబట్టి మరొక 6 నెలల తర్వాత మీరు వస్తే మీకు కావలసినటువంటి చందాలు ఇప్పిస్తానంటాడు. సరే అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఎప్పుడు జరిగింది ఇది? బాబాకు లేఖ రాయకముందు, అసలు ఉద్యాపన వ్రతాల ఊసే లేనప్పుడు, అప్పుడు జరిగినటువంటి సంఘటన. తర్వాత ఏం జరుగుతుంది? ఉద్యాపనకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తాడు. ఏర్పాట్లు చేసిన తర్వాత అందరూ వచ్చారు. బాబా కోసం ఎదురు చూస్తున్నాడు, బాబా ఎట్లా వస్తాడని చెప్పి. అంతలోనే దూరాన టాంగాలో నుంచి అంతకు ముందు రైల్వే స్టేషన్లో కనిపించినటువంటి ఆ గోరక్షక్ సాధువు టాంగా దిగుతాడు. టాంగా దిగగానే దేవు మనసులో రకరకాల ఆలోచనలు వేస్తూ ఉంటే అతని పట్ల ఒక ఇన్సల్టింగ్ భావన, ఒక అసహనము మనసులో ఏర్పడుతూ ఉంటుంది. ఏంది మనిషికి బుద్ధి లేదు, 6 నెలల తర్వాత రమ్మంటే మళ్ళీ నెలకే వచ్చాడు, చందాలు ఇప్పుడు ఎవడిస్తాడు, చందాలని చెప్పి పీక్క చంపుతున్నాడు అని చెప్పి మనస్సులో అనేక ఆలోచనలు, అనేక మాటలు వస్తూ ఉన్నాయి. వాడి దగ్గరికి వచ్చి బీవీదేవుకు నమస్కరించి ఆ సాధువు చెప్తాడు, అయ్యా మీరు కంగారు పడకండి, మేము డబ్బు అడగడానికి చందాలు వసూలు చేయడానికి రాలేదు, వేరే పని మీద ఈ ఊరు దాటి వెళ్తున్నాము, ఈ ఊరి పొలిమేరల్లో మీ ఇంట్లో ఉద్యాపన వ్రతం జరుగుతుందని చెప్పి తెలిసింది, మేము సాధువులం కదా, ఎక్కడా తినలేం కదా, మీ ఇంట్లో భోజనం చేద్దామని ఆగాము అంటాడు. అనగానే బీవీదేవు, అరే రే చాలా సంతోషం, మీరు పలానా చోట ఉండండి, భోజనాలు స్టార్ట్ కాగానే మిమ్మల్ని పిలుస్తానంటాడు. భోజనాలు స్టార్ట్ అయితే సాధువులు పిలుస్తారు, చక్కగా భోజనం చేస్తారు, ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. తెల్లారి గుర్తుకొస్తుంది, అరే బాబా ఆడిన మాట తప్పడే, వస్తానని ఎందుకు రాలేదు బాబా అని చెప్పి పెద్ద లేఖ రాస్తారు. బాబా మీరు మసీదులో కూర్చొని అబద్ధం ఆడనంటారు, మీరు అసలు అసత్యాన్నే పలకనంటారు, నాకు ఇచ్చిన మాట మీరు తప్పారు, అటువంటి మిమ్మల్ని నేను ఎలా నమ్మేది అని చెప్పి పెద్ద లేఖ రాస్తాను. లేఖ రాస్తే బాబా అంటాడు జోక్తోటి, అతనికి లేఖ రాయి, మళ్ళీ నేనేం చెప్పాను, నువ్వు నేను ముగ్గురం కలిసి వస్తానని చెప్పాను, మనం ముగ్గురము వెళితే ఏదో డబ్బు కోసం వచ్చామనేటువంటి దాంతో ఒక అసహనాన్ని మన పట్ల ప్రదర్శించలేదా, వచ్చినా సరే గుర్తించకపోతే నేనేమి చేసేది, నేను ఇదే ఆకారంలో ఇదే శరీరంతో మాత్రమే ఉంటాను, ఇదే ఆకారంలో వస్తానని వాడు భావిస్తే, ఆ భ్రమల్లో ఉంటే వాడు నన్ను ఏమర్థం చేసుకున్నట్టో లేఖ రాయి అని అంటాడు. ఆ లేఖ చేరిన తర్వాత బీవీదేవు సిగ్గుపడతాడు, అరే రే బాబా ఆ సాధువు రూపంలో వస్తే నేను గుర్తుపట్టలేకపోయానే, సరైనటువంటి మర్యాద చేయలేకపోయానే, ఎంత మూర్ఖుణ్ణి అని చెప్పి ఆ పశ్చాత్తాప భావంలో నుంచి వచ్చినటువంటిదే రుసోమమా ప్రియాంబిక హారతి పాట. బాబా నా తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలు నాపై అలిగినా బాబా, ఓ సద్గురు సాయినాథ నువ్వు నా పైన అలగకు, ఈ ప్రపంచం నన్ను వెలివేసిన, ఈ స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా నన్ను అసహించుకున్నా, ఈసడించుకున్నా,
సద్గురుదేవా నన్ను మాత్రం నువ్వు విస్మరించకూడదనేటువంటి ఆ హారతి పాట అక్కడ ఆ వేదనలో నుంచి వచ్చినటువంటి. అట్లా బాబా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారు. 2020లో ఒక సంఘటన జరిగింది. ఇట్లాగే నేను చెప్పాను, మీరు తప్పకుండా హోలీ భోజనం పెట్టుకోండమ్మా, బాబా ఏదో ఒక రూపంలో వస్తాడు. బీవీ దేవులాగా మనం కూడా మూర్ఖంగా ఆలోచించకూడదు, ఏదో సాధువు రూపంలోనో ఇంకో రూపంలో వస్తారని చెప్పి వారు ఏ రూపంలో వస్తారనేటువంటి దాన్ని మీరు వదిలేసేయండి, బాబా ఏదో ఒక రూపంలో వస్తారు. అట్లా చెప్పిన తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో హోలీ భోజనం పెట్టుకుంది, ఇక్కడే కూకట్పల్లిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ అమ్మాయికి ఒక వేదన, ఒక 5 సంవత్సరాలుగా. ఏం వేదన అంటే తన తండ్రిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని వచ్చింది. అప్పటి నుంచి తండ్రి కనీసం బిడ్డ మొహం చూడలేదు. 1 సంవత్సరము బాగా బాధపడ్డది. ఎందుకంటే ఆడపిల్లకు తండ్రి పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. తండ్రి కాస్త కర్కశంగా ఉన్నా సరే తండ్రి హృదయం ఎప్పుడో ఒకప్పుడు కూతురు వైపు ఖచ్చితంగా అది మరలుతూ ఉంటుంది. ఆ ప్రేమ అలాంటిది, తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి ప్రేమ. అట్లా 5 సంవత్సరాలు గడిచింది. 1 సంవత్సరం తర్వాత ఇంకా మనస్సుకు సమాధానం చెప్పుకుంది, బాబా తల్లైనా తండ్రైనా నీవే కదా, ఇక నువ్వు ఉండగా నేను అనవసరంగా ఎందుకు నేను వేదన పడాలని చెప్పి మనసు కాస్త నిబ్బరం చేసుకుంది. కానీ ఎక్కడో ఒక మూల ఉంటుంది కదా, 24 సంవత్సరాలు పెంచినటువంటి తండ్రి, ప్రేమగా చూసుకున్నటువంటి తండ్రి 5 ఏళ్ళుగా దూరం అయితే ఎంత పెయిన్ ఉంటుంది కదా. హోలీ భోజనం పెట్టుకొని బాబాకు నివేదన జరిగిపోయింది, హారతి ఇచ్చింది. హారతి ఇచ్చిన తర్వాత హాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న సోఫాలో కూర్చొని ఉన్నాడు. 5 సంవత్సరాలుగా కూతురు ఇంటికి రానటువంటి తండ్రి వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాడు. తండ్రిని పట్టుకొని బోరుమని ఏడ్చేసింది. వెళ్ళి బాబా దగ్గర సాష్టాంగం చేసి బాబా దగ్గర బోరుమని ఏడ్చింది. ఏమనుకుంది తను? తండ్రి లోటు ఉంటే బాబా నువ్వే నా తండ్రి అనుకుంది. ఎందుకోసం భోజనం పెట్టుకుంది? బాబా నా ఇంటికి ఏదో ఒక రూపంలో భోజనం వస్తాడనేటువంటి దానికోసం. ఎవరిని భావించింది తండ్రిగా? బాబాను. ఎవరు వచ్చారు? తండ్రి వచ్చారు. అంటే ఒక గొప్ప అనుభూతులను బాబా ఇస్తాడు. ఇవి ఊరికే రావు. సచ్చరితలో మనం చదివేటువంటి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, ఆ ఆచరణలో దాన్ని మనం పాటించినప్పుడు అవన్నీ కూడా మనకు సాకారం అవుతాయి. జీవితం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. జీవితం అంటే ఉదరపోషణ కాదు, జీవితం అంటే విలాసం కాదు, జీవితం అంటే గొప్ప భావన మనకు ఉండాలి. ఏం భావన ఉండాలి? ఎప్పుడూ కూడా మనం ప్రేమించేటువంటి సద్గురువు ఎప్పుడూ మనతోటే ఉంటారనేటువంటి భావన ఉండాలి. చాలామంది చెప్తారు కదా, ఆశతోటి బతికేయచ్చు అని చెప్పి. ఆశ కూడా అవసరం లేదు బాబా కోసం. అదొక భావన, ఒక మధురమైనటువంటిది అది. ఆ భావనే మన జీవితానికి గొప్ప బలాన్ని ఇస్తుంది. ఇట్లా హోలీ పౌర్ణమి రోజు అనేక మందికి అనేక రకాలైనటువంటి అనుభవాలు. ఒక ఆవిడ భోజనం పెట్టుకుంది. భర్తకు పెద్దగా బాబా పట్ల విశ్వాసం లేదు. బాబాకు సంబంధించింది ఏది చేసినా తను వ్యతిరేకిస్తూ ఉంటాడు, పెద్దగా అది లేదు. సరే, భర్త ఆ రోజు వేరే పని మీద బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేలోపు ఎట్లయినా సరే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి భోజనం పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి సాధారణంగా ఎవరూ రారు. మరి అనిల్ గారేమో ఎవరో వస్తారని చెప్పారు, నా ఇంటికైతే ఇంపాసిబుల్, నా ఇంటికి ఇంపాసిబుల్, ఎవరు రారు. ఎవరైనా వస్తే మాత్రం అది నిజంగా బాబా యొక్క లీలనే, సాక్షాత్తు బాబాని అని చెప్పి మొత్తం కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత వారి భర్త తన చిన్ననాటి స్నేహితుడిని ఒకరిని వెంట పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు అనుకుంది, ఎవరు వస్తారా, నా భర్త తింటే పెద్ద ఇంట్లో ఉన్నటువంటి మేమిద్దరమే తింటే ఏం అనుభూతి ఉంటుంది, ఏం భావన కలుగుతుంది. అందుకనే బాబా స్వయంగా ఆ బాబాను వ్యతిరేకించి బాబా పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు లేనటువంటి వారి భర్త వెంటనే ఇంకొక అతిథి ఆ రోజు ఇంటికి వచ్చాడు. అనుకుంది, వీరే నాకు బాబా స్వరూపం. ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చేటువంటి అసలు అవకాశమే లేదు, అటువంటి తను వచ్చాడు. ఇంకొక ఆవిడ, మనం బాబా బాలే పరీక్షలు పెడుతుంటాం తెలుసా, ఇంకొక ఆవిడ ఒక పరీక్ష పెట్టింది. ఏమైందంటే హోలీ రోజు ఇంట్లో నివేదన పెట్టుకుంది.
పెట్టుకున్న తర్వాత కొడుకును కూడా కూర్చోబెట్టుకుంటే కొడుకు ఏం చేశాడు, బయట అందరు రంగులు పూసుకుంటున్నారు. మెల్లిగా ఏం చేశాడు, వెళ్ళి గ్రిల్లుకు తాళం వేసి జంప్. ఇక్కడ హోలీ భోజనం పెట్టుకుంది, మరి ఎవరో ఒకరు రావాలి, రాకపోతే మనసుకు తృప్తిగా ఉండదు, బాబా వచ్చాడంటే తృప్తి ఉండదు. ఎట్లా? హోలీ నివేదన మొత్తం అయిపోయిన తర్వాత తాళం వేసినటువంటి ఆ ఇల్లును ఒకరు ఆ డోర్ను కొడుతున్నాడు. తనకు ఆశ్చర్యం వేసింది, బయట నుంచి తాళం వేసింది కదా, తాళం వేసిన ఇంటి తలుపును ఎవరు కొడతాడు? వెంటనే సెకండ్ కీ తీసుకొని తాళం తీసేసరికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అమ్మా, చాలా ఇళ్లల్లోకి వెళ్ళాను, ఎక్కడా కూడా ఇంకా భోజనం ఉండలేదంటున్నాడు హోలీ రోజు, ఏదైనా భోజనం ఉంటే పెట్టండి అమ్మా అన్నాడు. తాళం వేసినటువంటి ఇంటిని డోర్ లాక్ చేయడం ఏంటి అంటే, బాబా మనం ప్రేమతో ఆయనను పిలవాలే కానీ ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఇవన్నీ కూడా అనుభూతులు. సచ్చరిత మొత్తం కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే, బాబా జీవిత చరిత్ర అంతా కూడా నీ జీవితం అంతా కూడా మధురమైనటువంటి అనుభూతులతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తుంది. ఎందుకు బీవీదేవు కథని ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నాం? ఎంత గొప్ప లాజిక్ ఉంది కదా దాంట్లో. సినిమాలో కనుక సినిమా స్క్రిప్ట్లో లాజిక్స్ ఉంటాయి చూసారా, ఎప్పుడో ఒక 6 నెలల క్రితం జరిగినటువంటి దాన్ని మళ్ళీ రిపీట్ చేయి, అట్లా ఎప్పుడో 3 నెలల క్రితం, నెల రోజుల క్రితం కలిసినటువంటి సాధువు అదే రోజు ఆ సమయానికి అక్కడికి రావడం. బాబాయే స్వయంగా చెప్పాడు. బాబా ఎట్లా చెప్తాడంటే, చెప్పేటువంటి పాయింట్స్లో మనం కీ పాయింట్స్ని పట్టుకోవాలి, మనం కీ పాయింట్స్ని వదిలేస్తాం. ఏం చెప్పాడు బాబా బీబీదేవు లెటర్లో? ఏం చెప్పాడు? నువ్వు నేను ఇంకొకరు ముగ్గురం వస్తామని చెప్పి రాయి అని చెప్పాడు. మరి టాంగా నుంచి ముగ్గురు దిగారు కదా, ఆ ముగ్గురు అనేటువంటి విషయాన్ని పట్టుకోలేకపోయాడు దేవుడు, లాజిక్ మిస్ అయ్యాడు. అట్లా బాబాకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే కూడా బాబా చెప్పినటువంటి అనేక విషయాల్లో లాజిక్స్ను మనం పట్టుకోగలగాలి. కేవలం సచ్చరిత చదువుకుంటూ పోతే చదివేటువంటి వాళ్ళకి అదొక నవల్లాగా కనిపిస్తుంది, చదివేటువంటి వాళ్ళకి అదొక కథలాగా కనిపిస్తుంది, లేకపోతే మనకేదో పుణ్యం వస్తుంది అనేటువంటి దానికోసం మనం పారాయణ చేస్తాం. అది కాదు. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి కథలో మనం ఉంటాం, మన క్యారెక్టర్ ఉంటుంది సచ్చరితలో. ఇప్పుడు బీవీదేవ్ క్యారెక్టర్ మనలో ఎన్నిసార్లు వస్తుంది చెప్పండి? చాలాసార్లు బాబాని అడుగుతాం కదా, బాబా ఏదో రకంగా సహాయం చేయని చెప్పి. బాబా ఏదో రకంగా సహాయం చేసి ఏదో రకంగా మనం ముందుకు వచ్చినా సరే మనం గుర్తుపట్టాం కదా. బీవీదేవ్ క్యారెక్టర్ అక్కడ ఉంటుంది కదా. తాత్యాపాటులు వద్దురా నాయన, ఆ గుర్రం మంచిది కాదు, వద్దు సంతకెళ్ళొద్దు అంటే పోయి సాపుల విహార దగ్గర పడిపోయాడు కదా. మనం కూడా అనేక సందర్భాల్లో బాబా చెప్పినటువంటి మాట వినకుండా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పడిపోతాం కదా. అక్కడ మన క్యారెక్టర్ కనిపిస్తుంది కదా. అనేక క్యారెక్టర్స్ సచ్చరితలో ఉన్నటువంటి కథల్లో, లీలల్లో, ఆ వ్యక్తుల్లో ప్రతి క్యారెక్టర్లో మనం ఉంటాం. మన యొక్క క్యారెక్టర్ అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? నేను అలా ఆలోచించకూడదు, నేను ఏ విధంగా బాబాను అర్థం చేసుకోవాలి. కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఆయన ఇంకా సద్గురువు యొక్క భక్తికి పరాకాష్ఠ అన్నమాట. సద్భక్తుడు అనేటువంటి ఎలా ఉంటాడనడానికి ఆ విధంగా మనం ఉండగలుగుతామా అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఇట్లా అనేక విషయాలు మనం సచ్చరిత నుంచి నేర్చుకోవాలి. రేపు హోలీ రోజు ఇక్కడ హోలీ నివేదన ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా 11 రావాలి. వస్తే చక్కగా కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.
సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి